దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము కీర్తనల గ్రంథ వివరణ గురించినటువంటి అధ్యయనం చేద్దాం. కీర్తనలు పరిశుద్ధ గ్రంథంలోనే మిక్కిలి పెద్ద పుస్తకంగా మనం చూడవచ్చు. కీర్తన అంటే పాట. అటువంటి పాటలు బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 150 కీర్తనలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మొత్తం కీర్తనలో వివిధ రకాలైన కీర్తనలు ఉన్నాయి. ఎలాగంటే కొన్ని ఆనందాన్ని, కొన్ని నమ్మకాన్ని తెలియజేస్తుంటాయి. మరికొన్ని ఏమో బాధను, సందిగ్ధతను వెల్లడిపరుస్తాయి. ఇవి ఆయా రచయితల వ్యక్తిగత జీవితాల్లోని పరిస్థితుల ప్రభావం నుంచి పుట్టుకొచ్చినవి అయి ఉండవచ్చు. ఉదాహరణకు 3వ కీర్తన చూసుకోవచ్చు, 75వ కీర్తన చూసుకోవచ్చు. ఈ కీర్తన గ్రంథమును 5 స్కందాలుగా విభజించడం జరిగింది. ఒక్కొక్క స్కందము ఒక స్తుతితో ముగించబడుతున్నది. 150వ కీర్తన 5వ స్కందమునకు మరియు మొత్తం కీర్తనలకు ముగింపుగా ఉంటున్నది. ఈ కీర్తనల్లో దేవుని ఆరాధనయే ప్రధానమైనటువంటి ముఖ్యాంశం. ఆరాధన అది దేవుణ్ణి తృప్తిపరచగలిగే అంశమై ఉన్నది. 5 స్కందాలు అని చెప్పుకున్నాము కదా. దాంట్లో మొదటి స్కందం చూసుకుందాం. మొదటి స్కందము ఇందులో 1 నుంచి 41వ కీర్తన వరకు ఉన్నాయి. ముఖ్య రచయిత దావీదు గారు కనిపిస్తారు. సారాంశము ఆరాధన పాటలు, ముఖ్యాంశం సంతోషం మరియు పరిశుద్ధత. యెహోవా అను మాటకు బదులు ప్రభువు అను మాట వాడబడి ఉన్నది. ఆదికాండముతో ఈ స్కందము సంబంధం కలిగి ఉన్నది. సృష్టి, మానవుడు అనే అంశం మనకు స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. దేవుని స్తుతి ముగింపు కీర్తన 41వ కీర్తన 13వ వచనంలో మనం చూడవచ్చు. ఈ స్కందాన్ని కూర్పు చేసిన వారు దావీదు గారు. ఆ యొక్క కాలము క్రీస్తు పూర్వము 1020 నుండి 970. కీర్తనల సంఖ్య 41 కీర్తనలు ఈ మొదటి స్కందంలో మనం చూడవచ్చు. ద్వితీయ స్కందం చూసుకున్నట్లయితే ద్వితీయ స్కందంలో ఇందులో 42 నుంచి 72 వరకు గల కీర్తనలు ఉన్నాయి. ముఖ్య రచయితలు దావీదు గారు, అదేవిధంగా కోరహు కుమారులు. సారాంశం దేశభక్తి కలిగిన స్తుతి పాటలు. ముఖ్యాంశం శ్రమలు మరియు విజయాలు. ఈ స్కందంలో ఎలోహిం అనగా దేవుడు అను మాట వాడబడి ఉన్నది. నిర్గమకాండంతో ఈ స్కందం పోలిక వర్ణన కలిగి ఉన్నది. స్వాతంత్ర్యము, విమోచన అనున్నది సూచనప్రాయంగా కనిపిస్తుంది. దేవుని యొక్క స్తుతి ముగింపు 72వ కీర్తన 18, 19 వచనాలు. కూర్పు చేసిన వారు హిజ్కియా గారు లేక యోషియా గారు కావచ్చు అని అంచనా. కూర్పు చేయబడినటువంటి కాలము క్రీస్తు పూర్వం 970 నుంచి 610. మొత్తం దీంట్లో 42 నుంచి 72 కీర్తనలకు ఉన్నటువంటి సంఖ్య 31 కీర్తనలు. మూడవదిగా తృతీయ స్కందాన్ని మనం చూసుకోవచ్చు. తృతీయ స్కందంలో ఇందులో 73 నుండి 89 వరకు గల కీర్తనలు ఉన్నాయి. ముఖ్య రచయితలు ఆసాపు గారు, కోరహు కుమారులు. సారాంశం దేశభక్తి కలిసిన స్తుతి పాటలు. ముఖ్యాంశము అంధకారము మరియు వెలుగు. లేవియ కాండంతో ఈ స్కందం కలిగిన పోలిక ఏంటంటే పరిశుద్ధ ఆలయము మరియు ఆరాధన. దేవుని స్తుతి ముగింపు 89వ కీర్తన 52వ వచనంలో మనం చూడవచ్చు. కూర్పు చేసిన వారు హిజ్కియా లేక యోషియా కావచ్చు. కూర్పు చేయబడినటువంటి కాలం క్రీస్తు పూర్వం 970 నుండి 610 వరకు. కీర్తనల సంఖ్య 17 కీర్తనలు. 73వ కీర్తన నుంచి 89వ కీర్తన వరకు ఉన్నటువంటి కీర్తనలు 17 కీర్తనలు. ఈ యొక్క 17 కీర్తనలు తృతీయ స్కందంలో మనం చూడగలుగుతాం. నాలుగవదిగా చతుర్థ స్కందము. చతుర్థ స్కందము దీంట్లో 90 నుండి 106 వరకు గల కీర్తనలు ఉన్నాయి. ముఖ్య రచయితలు తెలియబడిన వారు. సారాంశాలు స్తుతి పాటలు. ముఖ్యాంశము అపకారము మరియు ఉపకారము. ప్రార్థనకు మరియు స్తుతికి సంబంధించినవి ఎక్కువ కలవు. సంఖ్యాకాండముతో ఈ స్కందం కలిగిన పోలిక ఏంటంటే అరణ్యములో తిరుగాలాడిన అనుభవాలు ఇందులో కనిపిస్తాయి. దేవుని స్తుతి ముగింపు 106వ కీర్తన 48వ వచనంలో చూడవచ్చు. కూర్పు చేసిన వారు ఇజ్రా లేక నెహెమ్యా గారు అయి ఉండవచ్చు. కూర్పు చేయబడినటువంటి కాలము క్రీస్తు పూర్వం 430 వరకు. కీర్తనల సంఖ్య 90 నుండి 106 వరకు ఉన్నటువంటి గల కీర్తనల సంఖ్య 17 కీర్తనలు ఈ చతుర్థ స్కందంలో మనం చూడవచ్చు. పంచమ స్కందము. పంచమ స్కందములో ఇందులో 107 నుంచి 150 వరకు గల కీర్తనలు గలవు. ముఖ్య రచయితలు దావీదు మరియు తెలియబడిన వారు. సారాంశం స్తుతి పాటలు. ముఖ్యాంశము కృతజ్ఞత, స్తుతి చెల్లించుట. చాలా వరకు మెట్లుగా ఉన్నాయి.
ద్వితీయోపదేశ కాండంతో ఈ స్కందం కలిగిన పోలిక ఏంటంటే, దేవుని వాక్యము మరియు స్తుతి ఇందులో మనకు కనిపిస్తాయి. దేవుని స్తుతి ముగింపు 150వ కీర్తన మొత్తము మనం చూసుకోవచ్చు. కూర్పు చేసిన వారు ఎజ్రా లేక నెహెమ్యా అయి ఉండవచ్చు. కూర్పు చేయబడిన కాలము క్రీస్తు పూర్వము 430 వరకు. 107 నుండి 150 వరకు ఉన్నటువంటి కీర్తనల సంఖ్య 44 కీర్తనలు ఈ యొక్క పంచమ స్కందములో మనం చూడవచ్చు. ఈ విధంగా కీర్తనలలో పంచ స్కందాలు 5 స్కందాలు కలిగినటువంటి గ్రంథముగా మనం ఈ యొక్క కీర్తన గ్రంథాన్ని చూడవచ్చు. దీంట్లో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చూడండి. దావీదు గారు రాసినటువంటి కీర్తనలు ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథంలో దావీదు గారు రాసినటువంటి కీర్తనలు 3వ కీర్తన నుండి 9వ కీర్తన వరకు, 11వ కీర్తన నుండి 32వ కీర్తన వరకు, 34వ కీర్తన నుండి 41వ కీర్తన వరకు, 51వ కీర్తన నుండి 65వ కీర్తన వరకు, 68, 69, 70వ కీర్తన, 86వ కీర్తన, 101వ కీర్తన, 108 నుండి 110 కీర్తన వరకు, 122వ కీర్తన, 124వ కీర్తన, 131వ కీర్తన, 138 నుండి 145 వరకు. ఈ కీర్తనలలో గొర్రెల కాపరిగా, సంగీతకారుడుగా, యోధుడుగా, రాజుగా దావీదు తన అనుభవాలను రాశాడు. 2వ కీర్తన 95వ కీర్తన కూడా దావీదే రాసింటాడని అభిప్రాయం ఉంది. దావీదు అనగా అర్థము మనందరికీ తెలిసే ఉంటుంది, యెహోవాకు ప్రియుడు అనేటువంటి అర్థము కీర్తనల గ్రంథంలో దావీదు గారు రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక ఆసాపు గారు రాసినటువంటి కీర్తనలు కూడా కీర్తనల గ్రంథంలో ఉన్నాయి. 50వ కీర్తన 73 నుంచి 81 వరకు ఉన్నటువంటి కీర్తనలు ఆసాపు గారు రాసినట్టుగా మనం చూస్తాం. ఆసాపు అనగా సమకూర్చువాడు అని అర్థం. ఆసాపు ఒక యాజకుడు, ప్రధాన గాయకుడు. ఇతడు కూడా పాటలను సేకరించేవాడుగా ఉన్నాడు. ఇంకా కోరహు కుమారులు రాసిన కీర్తనలు కూడా ఈ యొక్క కీర్తనల గ్రంథంలో ఉన్నాయి. వీరు 10 కీర్తనలు రాశారు. 42వ కీర్తన 44 నుండి 49 వరకు, 84, 85, 87 ఈ కీర్తనలన్నీ కోరహు కుమారులు రాసినటువంటి కీర్తనలు. వీరు గాయకులు మరియు కీర్తనకారులు. అదేవిధంగా సొలొమోను గారు రాసినటువంటి కీర్తనలు కూడా ఈ యొక్క కీర్తనల గ్రంథంలో మనం చూడవచ్చు. 72వ కీర్తన, 127వ కీర్తన సొలొమోను గారు రాసినట్లుగా మనం చూస్తాం. సొలొమోను మహాజ్ఞాని, మనకందరికీ తెలుసు. సొలొమోను అనగా సమాధానము అని అర్థం. ఇంకా మోషే గారు రాసినటువంటి కీర్తన కూడా మనము కీర్తన గ్రంథంలో చూడవచ్చు. కీర్తన గ్రంథము 90వ కీర్తన మోషే గారు రాసినటువంటి కీర్తన. తర్వాత హేమాను రాసినటువంటి కీర్తన గ్రంథంలో చూడవచ్చు. హేమాను రాసిన కీర్తన మరి 88వ కీర్తన హేమాను గారు రాసినట్టుగా మనం చూస్తున్నాం. హేమాను అనగా విశ్వసనీయమైన అని అర్థం. ఇతడు ఒక జ్ఞానిగా మనకు కనబడుతున్నాడు రాజుల గ్రంథంలో. ఇంకొకరు ఏతాను గారు రాసినటువంటి కీర్తన కూడా ఒకటి ఉంది. ఏతాను గారు రాశారు ఒక కీర్తన. 89వ కీర్తన గ్రంథంలో ఏతాను గారు రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఏతాను అనగా సహించు అని అర్థం. ఇతడు కూడా ఇంకొక జ్ఞాని. ఇతని గురించి కూడా మరి రాజుల గ్రంథంలో మనం చూడవచ్చు. ఇంకా పేరు తెలియనటువంటి కీర్తనలు రాసిన వారు కూడా ఈ కీర్తన గ్రంథంలో వారి పేర్లు తెలియనటువంటి కీర్తనలు కూడా మనం చూడవచ్చు. ఒకసారి వాటిని కూడా మనము పరిశీలన చేద్దాం. కీర్తన గ్రంథంలో పేర్లు లేనటువంటి కీర్తనలు కొన్ని ఉన్నాయి, అవి చూద్దాం. 1వ కీర్తన, 10వ కీర్తన, 33వ కీర్తన, 43వ కీర్తన, 66, 67, 71, 91 నుండి 100, 104 నుండి 107, 111 నుండి 121, 123, 125, 126, 128 నుండి 130, 132, 134 నుండి 137, 146 నుండి 150 కీర్తనల్లో ఈ యొక్క కీర్తనలేవి కూడా మరి పేరు తెలియబడినటువంటి వారు రాసినట్లుగా మనం చూస్తున్నాం. కొన్ని ఎజ్రా గారు రాసి ఉంటారని పండితులు అభిప్రాయపడుతున్నారు. కానీ ముఖ్యముగా మరి ఎవరు రాశారు అనేటువంటి విషయాన్ని ఇంకా తేల్చలేకపోతున్నారు. ఈ కీర్తనల గ్రంథాన్ని మనము ఓన్లీ కీర్తనలుగా మాత్రమే చదువుతాం. కానీ ఈ కీర్తన గ్రంథంలో కూడా అనేక యేసుక్రీస్తుని గురించినటువంటి అనేకమైనటువంటి ప్రవచనాలు ఈ యొక్క కీర్తన గ్రంథంలో మనం చూడవచ్చు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఒక మాట అంటాడు లూకా సువార్త 24:44లో,
కీర్తనలలో నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని సెలవిచ్చాడు. కాబట్టి కీర్తనల గ్రంథంలో ఓన్లీ కీర్తనలు మాత్రమే కాక ప్రవచనాలు కూడా ఉన్నట్టుగా మనం చూడవచ్చు. మనం కీర్తనలుగానే కాకుండా దాంట్లో కొన్ని ప్రవచనాలు కూడా ఉన్నాయి అనేటువంటి ఆ యొక్క భావాన్ని మనం అర్థం చేసుకోవాలని నేను తెలియజేస్తూ, మరి ఇప్పటి వరకు ఈ యొక్క వీడియోని చూసినందుకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.